ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ అంటే ట్విట్టర్ సోమవారం రోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో డౌన్ అయింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎలెన్ మాస్క్ ఎక్స్ ఎందుకు డౌన్ అయింది, దీని వెనక ఎవరి కుట్ర ఉంది అనే దాని మీద ఆయన స్పందించారు. ఆయన ఏం మాట్లాడారు అనేది మనం ఒక ఆర్టికల్ రూపంలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సామాజిక మాధ్యమం అయినటువంటి ఎక్స్ సోమవారం డౌన్ అయింది. ఒక్క రోజులోనే 3 సార్లు సేవల్లో అంతరాయం నెలకొంది. దీనిపైన ఎక్స్ యజమాని బిలినియర్ ఎలెన్ మాస్క్ స్పందించారు. ఎక్స్పై భారీ సైబర్ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. మేము ప్రతిరోజు సైబర్ దాడికి గురవుతూ ఉన్నాం. అయితే ప్రస్తుతం జరిగినటువంటి దాడి వెనక భారీ వనరులతో కూడినటువంటి పెద్ద గ్రూపు లేదా ఒక దేశ హస్తం ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఎలా జరిగిందో ట్రేస్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అనంతరం ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ దీని వెనక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్పలేం, కానీ ఎక్స్ వ్యవస్థకు అంతరాయం కలిగించేందుకు జరిగినటువంటి భారీ సైబర్ దాడి ఇది అంటూ ఆయన తెలియజేశారు. ఇందుకు పాల్పడిన ఐపీ అడ్రస్లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని తెలుస్తున్నట్లుగా ఆయన ఉక్రెయిన్ మీద ఆరోపణలు చేశారు. ట్రేసింగ్ సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారంగా ఎక్స్ సేవల్లో ఒకే రోజు 3 సార్లు అంతరాయం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పలువురు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక రాత్రి 7:30 సమయంలో మరోసారి ఎక్స్ డౌన్ అయింది. ఇక రాత్రి 9 గంటలకి మళ్ళీ సేవల్లో అంతరాయం నెలకొంది. దీంతో పలువురు ఎక్స్ను యాక్సెస్ చేసుకోలేకపోయారు. 56% మంది యాప్ యూజర్లు, అలాగే 33% మంది వెబ్సైట్ వాడుతున్నటువంటి వారు ఇబ్బందులను ఉన్నారు. అమెరికా, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఈ అంతరాయం నెలకొంది. దాదాపుగా 40,000 మంది యూజర్లు ఈ ఎక్స్ గురించి నిన్న ఎక్స్లో ఉన్నటువంటి అంతరాయం గురించి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎలెన్ మాస్క్ గారు చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారంగా ఎక్స్ డౌన్ అవడానికి కారణం ఉక్రెయిన్ దేశం అని, ఉక్రెయిన్ ఎక్స్ మీద భారీగా సైబర్ దాడికి పాల్పడుతోందని, సైబర్ దాడికి పాల్పడినటువంటి ఐపీ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అవి ఉక్రెయిన్ దేశానికి సంబంధించినటువంటి అడ్రస్లతో చూపిస్తున్నాయి అన్నట్లుగా ఆయన అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో ఉక్రెయిన్కి అలాగే రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఆ భేటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఆ భేటీలో ఎలెన్స్కీ అలాగే ఇటుపోతే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వారిద్దరూ తీవ్ర వాగ్వివాదానికి అయితే దిగారు. ఆ భేటీ తర్వాత కూడా ఎలెన్స్కీ బయటకు వచ్చి మేము యుద్ధాన్ని ముగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అంటూ ఆయన చెప్పినప్పటికీ ఆ భేటీలో మాత్రం తాను డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి అంటే ససేమిరా నో చెప్పినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు, కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా ఈ యుద్ధం నేపథ్యంలో రష్యాకి సపోర్ట్ చేస్తుందని ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు భావించారో ఏమో తెలియదు, కానీ ఈ సైబర్ దాడికి కారణం మాత్రం ఉక్రెయిన్ దేశం అని, దీని వెనక ఉక్రెయిన్ హస్తం ఉంది, ఉక్రెయిన్ హస్తం వల్లే ఎక్స్ డౌన్ అయిందని, ఇవి కొన్ని ప్రాంతాల్లో అంతరాయం ఎదుర్కోవడానికి కారణం భారీగా వారి మీద సైబర్ దాడి జరిగింది అంటూ కూడా ఎలన్ మాస్క్ అయితే ఇప్పుడు ఉక్రెయిన్ దేశం మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఐపీ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము క్రాస్ చెక్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగా మాకు ఆ ఐపీ అడ్రస్లు మాత్రం ఉక్రెయిన్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది, అందుకే మేము ఉక్రెయిన్ మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నట్లుగా ఎలన్ మాస్క్ అయితే నిన్న ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇది రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉన్నటువంటి భీకర యుద్ధాన్ని నిలిపే క్రమంలో భాగంగా ఇది ఉక్రెయిన్ అమెరికా యుద్ధానికి కూడా దారి తీసేలాగా ఉందంటూ కూడా కొంతమంది అంటే విశ్లేషణ అయితే అందజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ని ఆయన ఆదేశాలను ధిక్కరించేలాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. వారిద్దరికీ మధ్య వాగ్వివాదం జరిగిందనేటువంటి
వార్తలు ఏవైతే వస్తున్నాయో ఆ వార్తలు దీనికి బలం చేకూర్చేలాగైతే ఉన్నాయంటూ కూడా పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ